జై జనసేన. గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగేటప్పుడు కొన్నేళ్ల క్రితం ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని ఒక వ్యక్తిని సూచించుకొని ఈ వ్యక్తికి ఈసారి అవకాశం ఇద్దాం, ఇతను పెట్టుకుందాం అని అవకాశం ఇచ్చేవారు. ఆ వ్యక్తి ఆ పదవి తీసుకునేవారు. పదవి తీసుకున్న దానికి అతనేమో గ్రామానికి కానీ పంచాయతీకి కానీ ₹1 ఇచ్చేవారు కాదు, కేవలం పదవి తీసుకునేవారు, ఆ గ్రామానికి మంచి చేసేవారు. ఆ విధానంలో మా గ్రామం భీమాల గ్రామం, లక్కవరకోట మండలం, విజయనగరం జిల్లా, శృంగారపుకోట నియోజకవర్గం. ఆ గ్రామంలో మా నాన్నగారు కూడా అదేవిధంగా మా నాన్నగారిని కూడా గ్రామ పెద్దలందరూ కూడా రైతువారి అందరూ కూడా ఏకస్తులై మా నాన్నగారికి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా అవకాశాన్ని ఇచ్చారు. గతంలో మా నాన్నగారి కన్నా ముందుండే ప్రెసిడెంట్లు కూడా సేమ్ అదే అవకాశాన్ని ఇచ్చారు. మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఊరిలో కొత్త విధానాన్ని అమలు చేశారు. అంటే అది మా ఒక్క ఊరు గురించి చెప్పడం లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సందర్భాలు చాలా ఉండే ఉంటాయి తప్పనిసరిగా. అందుకు మా ఊరినే ఉదాహరణగా నేను చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఆ గ్రామంలో ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఏదంటే 2-3 పంచాయతీ ప్రెసిడెంట్లు కావాలని పోటీ పడితే పంచాయతీ పోటీ పడడం వల్ల పంచాయతీకి వచ్చే నిధులు గవర్నమెంట్ నుంచి ఏదైతే ఏకగ్రీవంగా పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఎన్నికైతే పంచాయతీకి కొంత డబ్బులు ప్రభుత్వం ఆనాడు ఇచ్చేది. దాని గురించి పంచాయతీకి వచ్చే డబ్బులు పాడు చేయకూడదని గ్రామస్తులందరూ కూడా మాట్లాడుకొని గ్రామంలో ఒక సెటిల్మెంట్ చేశారు. ఆ సెటిల్మెంట్ ఏంటంటే 2-3 కానీ నిలబడితే నువ్వెంత ఇస్తావు పంచాయతీకి, నువ్వెంత ఇస్తావు అని అక్కడ పాట పెట్టేవారు. ఏదైతే మనం చేపల చెరువులో పాట పెట్టుకుంటామో, చేపల చెరువులకి ఎలాగైతే పాటకు వెళ్తామో, ఇప్పుడు ఏదైతే మద్యం దుకాణాలు వైన్ సిండికేట్లు ఎలాగైతే ఉన్నాయో వైన్ సిండికేట్లకు పాటకు వెళ్ళగలుగుతున్నామో, పంచాయతీని పాట రూపంలోకి తీసుకొచ్చినటువంటి ఒక దుష్ట ఆలోచన మొదలయ్యింది. ఆ దుష్ట ఆలోచన మొదలయ్యి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఏంటంటే, నేను 1,00,000 ఇస్తానంటే నేను 5 లక్షలు ఇస్తానంటే 5 లక్షలు ఇస్తున్నావు కనుక నువ్వే పంచాయతీ ప్రెసిడెంట్. వాళ్ళు మంచి చెడ్డ అక్కర్లేదు, డబ్బులు ఎవడెక్కువ ఇస్తే ఆడే పంచాయతీ ప్రెసిడెంట్. అలాగే ఇవ్వడం, ఆ పంచాయతీకి అప్పచెప్పడం జరిగేది. 5 లక్షల రూపాయలు పంచాయతీకి ఇస్తే నువ్వేం సంపాదించుకుందామని 5 లక్షలు ఇస్తున్నావు పంచాయతీకి, నీకెందుకు అంత పదవి వ్యామోహం ఊరకనే ఉందా? 5 లక్షలు ఇస్తున్నావు అంటే ఏదో కారణం ఉంటుంది కదా. 5 లక్షలు మళ్ళీ నువ్వు ఎంత రాబెట్టుకోవాలి, అక్కడ డ్రైనేజీలు కానీ, బోరింగ్లు కానీ, వీధి దీపాలు కానీ, లేదంటే ఇప్పుడంటే రియల్ ఎస్టేట్లు వచ్చే గ్రామ పంచాయతీల్లో ఎకరాకు ₹1,00,000 తీసుకోవడం కానీ ఇలా అన్నీ చేసుకుందామనే ఉద్దేశంతో గతంలో జరిగింది. ఇప్పుడు ఆ సాంప్రదాయంలో మా గ్రామంలో కొత్తగా ఒక మాట వినపడుతుంది. మా గ్రామానికి కానీ పంచాయతీ అప్పచెప్తే రాబోయే ఎన్నికల్లో 40 లక్షలు ఇస్తాననేసి ఒక వ్యక్తి ఆ గ్రామ ప్రజలకు చెప్పారు. అంటే 40 లక్షల రూపాయలు పంచాయతీకి ఇస్తాను, నాకు ప్రెసిడెంట్ పదవి ఇవ్వండి అంటే దేనికోసం ఇస్తున్నారు మీరు 40 లక్షలు? 40 లక్షలు ఇస్తే మీరు ఇస్తే పంచాయతీ ప్రెసిడెంట్ ఇస్తే మీరు ఎన్ని డబ్బులు సంపాదించుకుంటారు? అంటే మీలాగే ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్లకి 40 లక్షలు ఇస్తామని గ్రామస్తులందరూ సమూహాలకి ఇది పంచాయతీకి ఉపపడుతుంది అంచేత మనం 40 లక్షలు తీసుకొని పంచాయతీకి ఆడుకుందామని అనుకుంటే, గతంలో అయితే పంచాయతీలకి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు తెచ్చుకోలేని కొంతమంది ప్రెసిడెంట్లు నిధులు తెచ్చుకోలేని చేతకానంతో కొంతమంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా పంచాయతీ ప్రెసిడెంట్ వెళ్ళి నాకు ఇది కావాలని అడగక్కర్లేదు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖలో ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో, ఇప్పుడు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో శ్రీ కొణితెల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నారు. మీరు అడగకపోయినా మీ నిధులు మీకు వస్తాయి, మీరు ఖర్చు చేయండి అని చెప్తున్నారు. ఆయన మేము ఇచ్చింది సమయంలో ఖర్చు చేయండి అని చెప్తున్నారు. అంచేత దయచేసి మీలాగే కానీ ఏదైతే ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్లు మా గ్రామంలో ఆలోచిస్తున్నారో 40 లక్షలు తీసుకొని పంచాయతీ ప్రెసిడెంట్ ఇద్దామని, అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మీ ఇన్ని డబ్బులు ఇస్తాం, ఇన్ని కోట్లు ఇస్తాం, మాకు ఏకగ్రీవం చేసిందంటే అంటే రాజ్యాంగం మనకి ఇచ్చింది దీనికోసమేనా? అంటే వైన్ సిండికేట్ లాగా చేపల చెరువులో పాటలాగా పంచాయతీలు చేద్దామని మీ అందరూ ఆలోచిస్తున్నారా? అంచేత ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం పెద్దలు కొద్దిగా శ్రద్ధ పెట్టి ఇటువంటి ఎక్కడ జరగకూడదు, పంచాయతీ ఎలక్షన్ జరగవలసిందే, ఏకగ్రీవాలు జరగకూడదు, ప్రతి పంచాయతీలో కూడా పోటీ ఉండాలి. ఇలా డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కోవడం అంటే రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం అవమానించినట్టు అవుతుందని కూటమి పెద్దలు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. జై ఆంధ్ర, జై తెలంగాణ, జై భారత్.